చాలా మందిలో రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావడంలో డిఫికల్టీ ఉంటదనమాట. సో, మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటది అని మనం చూసినట్టయితే, ఒక బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో, ఎప్పుడైతే పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉంటాయో, మనకు దీని ద్వారా తెలిసేదేంటి అంటే, మనకు ఎవ్రీ మంత్ ఒక ఫాలికల్ అనేది పెరుగుతుంది. ఆ ఫాలికల్ అనేది రప్చర్ అయ్యి దాని నుంచి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు 99% ఆఫ్ ద కేసెస్‌లో మనకు అండం విడుదలవుతున్నట్టు లెక్కనమాట. సో, అలా ఉన్నా కూడా మనకు ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే, మనకు మగవాళ్ళలో ఒక సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. దీంతో పాటు ఆడవాళ్ళలో ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఫాలోపియన్ ట్యూబ్ టెస్ట్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ టెస్ట్లు అన్నీ నార్మల్ ఉన్నా కూడా ఇంకా మరి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే, అలాంటి కండిషన్ని అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. సో, ఈ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ రఫ్‌గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న కపుల్స్‌లో మనం గమనించినట్టయితే, ఒక 20-25% మంది కపుల్స్ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీతో బాధపడడం అనేది జరుగుతుంది. పీరియడ్స్ 5 days కన్నా ఎక్కువగా అవుతే ఏమన్నా ప్రాబ్లమా అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్ గా పీరియడ్స్ కొంతమంది కొద్దిగా అవుతుంది, కాకపోతే వాళ్ళు ఎక్కువ అవుతుందని ఫీల్ అవుతారు. కొంతమందికి నిజంగానే ఎక్కువ అవుతుంది, కానీ దే డోంట్ ఫీల్ ఇట్ బికాస్ వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా హెవీ బ్లీడింగ్ అనేది అలవాటు. కాకపోతే ఇలా అవ్వడం, హెవీగా బ్లీడ్ అవ్వడం వల్ల వాళ్ళ హిమోగ్లోబిన్ అంతా కూడా తక్కువైపోయి నీరసం జనరల్ గా అవుతుంటుంది. సో ఎలా కనుక్కోవాలి పీరియడ్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అంటే, పీరియడ్స్ ఎప్పుడు కూడా లిక్విడ్ ఫామ్ లో, బ్లడ్ అనేది లిక్విడ్ ఫామ్ లో ఉంటుందండి. మీకు అలా కాకుండా క్లాట్స్ వస్తుంది అని అంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది అని అర్థం. పీరియడ్స్ వచ్చి మెనార్కి వచ్చి 6 months అయింది, అయినా కూడా హెవీ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవుతుంది అని అంటే ఒకసారి గైనకాలజిస్ట్ ని సంప్రదించి ఫస్ట్ మనం ఏం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇలా హెవీ బ్లీడింగ్ అవుతుంది అని అంటే హార్మోనల్ స్టేటస్ ఎలా ఉంది, థైరాయిడ్ కానీ, హిమోగ్లోబిన్, షుగర్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా లేదా ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఒక బేసిక్ స్కాన్ చేసి యూట్రస్ ఎట్లా ఉంది, గర్భసంచిలో ఏమన్నా గడ్డలు, ఫైబ్రాయిడ్స్ లాగా ఉన్నాయా, పాలిప్స్ లాగా ఉన్నాయా, గర్భసంచి వాపు ఏమన్నా ఉందా, అండాశయంలో ఏమన్నా సిస్ట్లు. లెట్స్ టాక్ అబౌట్ టాప్ స్పర్మ్ కిల్లింగ్ ఫుడ్స్. సో స్పర్మ్ కిల్ చేసే ఫుడ్స్ ఏమేమి ఉంటాయో దాని గురించి మాట్లాడదాం. నంబర్ 1 అండి, ప్రాసెస్డ్ మీట్. ప్రాసెస్డ్ మీట్ అంటే సాసేజ్ ఫామ్లో ఆల్రెడీ బయట తీసుకున్న మీట్ని బాగా ప్రాసెస్ చేసి, గ్రైండ్ చేసి ప్యాకెట్స్లో పెట్టి అమ్ముతారు. ఎక్కువ అబ్రాడ్ కంట్రీస్లో ఇది చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ ఫ్యాట్స్. ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ కన్జ్యూమ్ చేయడం. ట్రాన్స్ ఫ్యాట్స్ దేంట్లో వస్తాయంటే ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్రెంచ్ ఫ్రైసే కానివ్వండి, లేదా బయట బండి సైడ్ మనం ఫుడ్ తింటాం, అదే ఆయిల్లో మళ్ళీ ఫ్రై చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ ఆల్సో ప్యాకెట్లో చిప్స్ కానీ స్నాక్స్ కానీ అమ్ముతారు కదా, ఇవన్నీ కూడా దే ఆర్ డైరెక్ట్లీ కిల్లింగ్ ద స్పర్మ్స్. సో ఫస్ట్ ఏం చెప్పానండి, ప్రాసెస్డ్ మీట్స్. ఇది ఎక్కువ ఇండియాలో అవైలబుల్ లేదు, బట్ ఓకే, లెట్స్ కీప్ దట్ ఆప్షన్ అసైడ్. నెక్స్ట్ ఇస్ ట్రాన్స్ ఫ్యాట్స్. ఇది చాలా, వర్షాకాలం వచ్చిందా బజ్జీలు తింటారు, ఎండాకాలం వచ్చిందా ఇంకేదో ఫ్రైడ్ ఫుడ్. సో ఫ్రైడ్ ఫుడ్ ఇంట్లో అయినా సరే అండి, ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ స్పర్మ్. నాట్ ఓన్లీ స్పర్మ్, ఎవరికి కూడా అది మంచిది కాదు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ హై ఉండటం వల్ల వాళ్ళకి రకరకాల డిసీజెస్ మొదలవుతున్నాయి. మగవాళ్లలో సంతానలేమి సమస్య ఉన్నప్పుడు చేసే మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ వీర్యకణాల పరీక్ష. సో ఈ వీర్యకణాల పరీక్ష ఎంతసేపట్లో చేయగలము అండ్ ఈ పరీక్షకి వచ్చే ముందు ఎలా ప్రిపేర్ అయి ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో వీర్యకణాల పరీక్ష యూజువలీ భార్యాభర్త కలవకుండా 2 రోజుల నుంచి 7 రోజుల వరకు గ్యాప్ ఉన్నప్పుడు మనం చేయించుకోవడానికి రమ్మని చెప్తామండి. సో గ్యాప్ మరీ తక్కువ ఉంటే వాల్యూమ్ తక్కువ రావచ్చు, అండ్ గ్యాప్ మరీ ఎక్కువ ఉన్నప్పుడు డెడ్ స్పర్మ్స్, కదలిక లేని స్పర్మ్స్ అనేవి ఎక్కువ ఉండొచ్చు. కానీ మనం చూస్తూ ఉంటాము, గ్యాప్ కొంచెం తక్కువ ఉన్నప్పుడే మనకి బెటర్ స్పర్మ్ పారామీటర్స్ అనేవి చూస్తామండి. సో యూజువల్లీ మేము మా పేషెంట్స్కి హస్బెండ్ వైఫ్ కలవకుండా 2 to 3 days మధ్యలో ఉన్నప్పుడు చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. బట్ గ్యాప్ అంత కూడా లేదు, లేకపోతే అంతకన్నా ఎక్కువ ఉంది అన్నప్పుడు అసలు చేయకూడదు అని కాదు, ఒక బేసిక్ అసెస్మెంట్ అయితే మనకు తెలుస్తుంది. బట్ దాంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మాత్రం కరెక్ట్గా గ్యాప్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి చేసుకోమని చెప్తూ ఉంటాం. సో ఈ టెస్ట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఒక కంటైనర్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. సో ఈ కంటైనర్లో వాళ్ళు 7 శాంపుల్ని కలెక్ట్ చేసుకోవాలి. సో ఇంట్లో కొంతమంది కలెక్ట్ చేసుకొని వస్తామంటారు, కానీ దీనివల్ల మనకి శాంపుల్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వక రిపోర్ట్ అనేది కరెక్ట్గా రాకపోవచ్చు. టుడే I will talk about how diabetes affects fertility in both males and females. Diabetes is on high incidence and always on rise. Why this is so? Mainly because of our lifestyle.
sedentary lifestyle with no exercise, taking high carbohydrate, high in rice meals, and also having lot of junk foods, actually consuming more calories than required, all of these things are leading to diabetes. So what is important is prevention of diabetes with diet and exercise right from the beginning, like from childhood. What we should do is observe what foods are given to our kids so that they don't become future adults with diabetes. Nowadays, what we are seeing is the diabetes is happening even in young patients who are in their early 20s or early 30s. Usually, diabetes is type 1 and type 2 diabetes. But both the types of diabetes require diet control, which is most important, and medications.